నిన్న రాత్రి ఒక వీడియోలో మాట్లాడాను. మంగళవారము రాత్రి 8 గంటలకు ఇరాన్ నరకాన్ని చూడబోతుంది. డొనాల్డ్ ట్రంప్ గారి హెచ్చరిక, అల్టిమేటం. మీకు 8 గంటలు అంటే ఈ ప్రపంచంలో మీకు టైం చెప్పి దాడులు చేయడము అనేది ఎక్కడా మనం వినం. సడన్గానే ఇవన్నీ జరుగుతాయి, అంతే కదండి. యుద్ధము అన్నప్పుడు మీరు శత్రువుని అలర్ట్ చెయ్యరు. సో వాడు నిద్రపోతున్న వేళ మీరు దాడులు చేస్తారు, అవునా? కానీ ఇక్కడేంటి, మంగళవారము 8 గంటలకు మా దాడులు ఉంటాయి. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క తెలివితేటలు. సో ఇప్పుడు ఏం చేశాడు వీడు, 8 అన్నాడు కదా, 7కే ఎయిర్ స్ట్రైక్స్ మొదలు పెట్టేశాడు. ఎక్కడ చేశాడు? కార్గ్ ఐలాండ్స్, 3 కిలోమీటర్లు అండి. ఇరాన్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ 90% ఇక్కడే జరుగుతాయి. సో వాళ్ళ మీకు ఈ కరెంట్ గ్రిడ్స్ ఉంటాయి, అలాగే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిని అంతా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసము చేసి, ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఈ ప్రపంచంలో రూల్ బేస్డ్ ఆర్డర్ అనేది లేదండి. ఐక్యరాజ్య సమితి అన్నారు ఆ రోజుల్లో జర్మనీ కోసం, యునైటెడ్ నేషన్స్, తరువాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నారు. ఇవాళ అలాంటి రూల్స్ ఏవీ లేవు. అంతర్జాతీయ చట్టాలు అనేవి ఇక్కడ పని చెయ్యవు, గుర్తుపెట్టుకోండి. ఇది భారతీయులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అలాంటప్పుడు మీరు రాత్రికి రాత్రి ఇరాన్ మీద వెళ్ళి దాడులు చేశారు. ఈ రోజు వరకండి. ఇప్పుడు ఇది ఎందుకు నువ్వు చేస్తున్నావు అడిగారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ వద్ద ఆన్సర్ లేదు. సింపుల్గా వాళ్ళ వద్ద అణువస్త్రాలు ఉన్నాయి, వాళ్ళు మిడిల్ ఈస్ట్కే ప్రమాదం, ఇవన్నీ మాట్లాడతాడండి. కానీ అతని ఉద్దేశము టోటల్గా వేరే. సో ఇప్పుడు దాడులు చేశాడు, దాడులు చేసి ఇప్పుడైనా లొంగిపో. ఇప్పుడు ఎలా చెప్తున్నాడు అంటే, ఒక జాతి అనేదే పూర్తిగా నాశనం అవుతుంది అంటే, హిట్లర్ తరువాత ఇలా మాట్లాడిన వ్యక్తి ఇతనేనండి. హిట్లర్ ఆ రోజు యూద మతము, యూద జాతి అనేది ఉండకూడదు. ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అనండి, వాళ్ళందరినీ కూడా హతం చేస్తూ వెళ్ళిపోండి. మీకు గ్యాస్ ఛాంబర్స్ సృష్టించండి, తీసుకువెళ్ళండి, గ్యాస్ ఓపెన్ చేయండి, అక్కడ వాళ్ళు కుప్పకూలిపోతారు. సో వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి విలువ లేదు అని హిట్లర్ చెప్పాడు. హిట్లర్ తరువాత డొనాల్డ్ ట్రంప్, యావత్ ఇరాన్, అందులో నివసించే ప్రజలు, ఒక సివిలైజేషనే లేకుండా పోతుంది, జాగ్రత్త అంటే బెదిరిస్తున్నాడా అంటే, లిటరల్గా ఇవాళ నిపుణులు ఏం చెప్తున్నారు, ఇరాన్ మీద ఒక అణువస్త్రము వేసినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు. గర్వము, నేను అమెరికా అధ్యక్షుడిని, నేను చెప్తే నువ్వు వినవా? ఏం వినాలి? నువ్వు చెప్తున్నావు, నేనేం వినాలి? ఇప్పుడు నీకు నువ్వుగా వచ్చావు, ఎయిర్ స్ట్రైక్స్ అన్నావు, యుద్ధమని ప్రకటించావా? లేదు. మా సుప్రీం లీడర్ని లేపేశారు, యుద్ధము అన్నారు, మేము ఏమీ చెయ్యకూడదు అంటున్నారు. ఒకవేళ మేము తిరగబడ్డాము అంటే, చూసారా ఇరాన్, ఇక్కడ నివసించే వాళ్ళు ఎంత ప్రమాదకరమైన ప్రజలు, ఇలా మాట్లాడుతున్నావు, మేము ఏం చెయ్యాలి? సీజ్ ఫైర్ అంటున్నావు, ఎక్కడ సీజ్ ఫైర్? ఎక్కడ సీజ్ ఫైర్? నువ్వు దాడులు చేస్తూనే ఉన్నావు కదా. నువ్వు ఇజ్రాయెల్ మార్చి మా న్యూక్లియర్ ప్లాంట్స్, అలాగే మా పవర్ గ్రిడ్స్, మా వాటర్ ప్లాంట్స్, మా సప్లై చైన్ పూర్తిగా నాశనము చేస్తూ, సీజ్ ఫైర్ ఒప్పుకో, నువ్వు తగ్గిపో, యుద్ధాన్ని ఆపే అంటే మేము ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఇది జరిగే పరిస్థితే లేదు కదండి. మీరు ఇలాగా మీ మీద అణువస్త్రమే వాడతాను, నీ దేశాన్నే లేకుండా చేస్తాను, చూసుకో అని చెప్పి, మా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, సరైన ఆయుధాలు లేవు, కాబట్టి నీ ఇష్టానుసారం మా మీద దాడులు చేస్తూ పోతే మేము ఏం చెయ్యాలి? ఇప్పుడు సరెండర్ అంటావు, నేను ఆల్రెడీ యుద్ధాన్ని గెలిచేసాను అంటావు, మేము సరెండర్ అయ్యేమా? సో ఇప్పుడు మాకున్న ఆప్షన్ ఏమిటి? మీకు అల్ జుబైల్ అనబడే సౌదీ అరేబియాలో ఉండే అతి ముఖ్యమైన ఆయిల్ రిఫైనరీ, దాని మీద దాడులు చేస్తాం, అంతే కదండి. యూఏఈ మీద దాడులు చేస్తాం, అమెరికా కంపెనీస్ మీద దాడులు వేరే మార్గమే లేదు కదా.
ఇప్పుడు నువ్వు ఆగి కూర్చొని మాట్లాడు. ఇప్పుడు ఇజ్రాయెల్లోనే ఇదే పరిస్థితి అండి. ప్రజలు అసలు ఎందుకు ఈ యుద్ధము, ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద ఇలా దాడులు చెయ్యాలి, మళ్ళీ వాళ్ళు దాడులు చేస్తే మా ఇళ్ళు మా బిల్డింగ్లు ఇలా కూలిపోతే ఇది అవసరమా? కానీ ఇజ్రాయెల్కి మీకు బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మీరు అరెస్ట్ చేసి జైళ్ళలో పెడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? స్వతంత్రంగా మమ్మల్ని ఎందుకు బతకనివ్వరు ఇజ్రాయెల్ ప్రజలు అడుగుతున్నారు. అమెరికాలో అయితే లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి అసలు ఈ ట్రంప్ కంపే మాకు వద్దు అని అంటున్నారు. కానీ ఇతను మాత్రము తన ప్రపంచంలో ఇంతంత పెద్ద మెసేజ్లు పెడతాడండి. మీకు ఎంత దారుణంగా ఉంటుంది. ఆ బూతుల గురించి మాట్లాడాం. అట్ ది సేమ్ టైం ఒక నాగరికతనే నేను లేకుండా చేస్తానంటే నువ్వు రాక్షసుడువా? ఆ రోజుల్లో రాక్షసులే కదండి, ఒక జాతిని మింగేస్తారు. అలాగా మీకు ఇరాన్ ప్రజలు పాపము వాళ్ళనే లేకుండా చేస్తాను అంటే ఎంత ఒక దారుణమైన మైండ్ సెట్ చూడండి. సో నిన్న 8 అన్నాం, నా వీడియోలో 8 PM అన్నాను. 7 o'clock దానికి ముందే దాడులు స్టార్ట్ అయిపోయాయండి, విపరీతమైన ఎయిర్ స్ట్రైక్స్. సో దీంతో ఏంటి, ఇరాన్ ఒకే మాట అన్నారు, మీరు ఇది ఆపకపోతే అంటే ఒక 4 కండిషన్స్ పెట్టారు. ముందు అమెరికా ఇజ్రాయెల్ మా మీద ఈ ఎయిర్ స్ట్రైక్స్ను ఆపాలండి. రెండవది ఫ్యూచర్లో ఇలాంటి యుద్ధము చెయ్యము అని చెప్పి మీరు ఒప్పుకోవాలి. మూడవది ఇంత డ్యామేజ్ చేశారు కదా, దీనికి మీరు కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి. నాలుగవది స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ ఎప్పుడూ కూడా ఇరాన్ చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే అది మా భూభాగం, మా సముద్ర జలాలు, కాబట్టి అది మాకే సొంతం. ఈ 4 ఒప్పుకుంటే ఈ యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు ఆపేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే సీజ్ ఫైర్ అంటూ దాడుల మీద దాడులు చేయడం అంటే, నేను మాట్లాడాను 48 hours అన్నాడు, 5 days అన్నాడు, 10 days అన్నాడు, సడన్గా దాడులు చేస్తాడు. సో ఇతను మతి స్థిమితము కోల్పోయిన వ్యక్తి. ఏవేవో వేషాలు వేస్తాడు, మీకు స్టేజ్ మీద డాన్సులు చేస్తాడు, అందరినీ వెక్కిరిస్తాడు, ప్రపంచ నాయకులంతా హేళన చేస్తాడు. ఇవాళ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ ఇరాన్, వీఆర్ సారీ, మీ అంతాన్ని మేము చూస్తున్నాము, ఇదా నీ మాటలు. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న ఆప్షన్ అణు అస్త్రము వాడడమే. సో మొత్తము దేశాన్నే లేకుండా చెయ్యడమే. అప్పుడు మీరు లొంగిపోతారు కదా, ఇలాంటి బెదిరింపులు. కానీ ఇరాన్ మాత్రము సమస్యే లేదు, నువ్వు చెప్పే ఏ ఒక విషయం కూడా న్యాయసమ్మతం లేదు. ప్రపంచ చట్టాల ప్రకారము నీ మాటను ఇవాళ ఫేస్ వాల్యూలో ఎవరు తీసుకోరు. అలాంటప్పుడు మాకు ఉన్న ఆప్షన్ ఏమిటి, పెట్రోడాలర్ పతనం. ఎప్పుడైతే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు పతనం అయిపోతారో, వీళ్ళకు వచ్చిన లాభాలు పోతాయో, ఆటోమేటిక్గా అమెరికన్ డాలర్ క్రైసిస్లో పడుతుంది. సో మేము చెయ్యగలిగిన యుద్ధం ఇదే కదా. అమెరికా ఎక్కడో ఉంటుంది, ఇజ్రాయెల్ని కొడుతున్నాం, వాళ్ళకి ఎటువంటి విలువ లేదు, వాళ్ళ ప్రజల ప్రాణాల మీద వాళ్ళకి ఎటువంటి విలువ లేనప్పుడు ఖచ్చితంగా మేము మీ మిత్ర దేశాల మీదే కదా. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ వాడు ఇరుక్కున్నాడు, బాగా ఇరుక్కున్నాడు. ఎందుకంటే సౌదీ అరేబియా అమెరికాతో యుద్ధము చెయ్యలేదు, కాబట్టి మేము ఇరాన్ మీద యుద్ధము చేస్తాము. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మేము ఇరాన్ మీద యుద్ధము చెయ్యాలి అనుకోండి, మాకు పాకిస్తాన్ సపోర్టు కావాలి, పాకిస్తాన్ సైన్యము కావాలి, వాళ్ళ మిజైళ్ళు కావాలి, పద వచ్చి యుద్ధము చెయ్యి. ఇదే మనం మాట్లాడుతున్నామండి. ఎప్పుడైతే పాకిస్తాన్ ఈ యుద్ధములో ఇన్వాల్వ్ అయ్యిందో ఆటోమేటిక్గా ఇరాన్ పాకిస్తాన్ మీద యుద్ధము ప్రకటించింది అనుకోండి, ఇది భారత్కు గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే ఈ విధంగా మిత్రదేశం ఇరాన్ వాళ్ళు యుద్ధము చేస్తూ మనకు సహాయం చెయ్యబోతున్నారా, ఇదే ఆజ్ఞ, పైనుంచి ఆజ్ఞ ఇదే వచ్చిందా, ఇదే జరగబోతుందా అని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి పాకిస్తాన్ వాడి ఎస్కేప్ రూట్ ఏంటి? సో ఇప్పుడు అమెరికా వాడు అదంటాడు, వెళ్ళరా యుద్ధము చేయని, మిత్రదేశము కదా, సౌదీ అరేబియాకి హెల్ప్ చేయని అంటాడు. వీడు ఇరాన్తో యుద్ధము చేయగలడా? చేస్తే మీకు ఇది ఒక డిజాస్టర్ అండి. పాకిస్తాన్ అనబడే దేశం యొక్క అంతము త్వరలోనే మనం చూస్తాము. మరి ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చితనము, ఇలాగ ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంటే అమెరికా పతనాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కొత్తగా ఇరుక్కున్న పాకిస్తాన్, వీళ్ళిద్దరూ ఒకేసారి కూలిపోతారని మీకు అనిపిస్తుందా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.